ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అంత కష్టమైన పని ఇంకోటి లేదు. స్కూల్స్ వాళ్ళేమో వేలకు వేలు లక్షలకు లక్షలు డబ్బులు తీసుకుని మనకు అంటే పేరెంట్స్ కి అసైన్మెంట్స్ ఇస్తారనమాట. వెజిటబుల్ డే, రెడ్ డే, ఆ డే, ఈ డే, ఇప్పుడు పిండాకూడ్ డే. పిల్లలు చేసేది తక్కువ, మనం చేసేది ఎక్కువ. మన చిన్నప్పుడు అసైన్మెంట్లు మనం చేస్తే పేరెంట్స్ పక్కన కూర్చునేవాడు. ఇప్పుడు పిల్లలు పక్కన కూర్చొని అసైన్మెంట్లు మనకు వస్తున్నాయి. ఏమి కర్మో. కరికులం కంటే ఎక్స్ట్రా కరికులం ఎక్కువైపోయింది. అదేమన్నా అడగడానికి పోతే, కంప్లైంట్ చేయడానికి పోతే స్కూల్ వాళ్ళేమో మనల మీదే బ్లేమ్ చేస్తారన్నమాట. యూ హ్యావ్ టు కోప్ అప్ సార్, లేకపోతే పిల్లల ఫ్యూచర్ పాడైపోతుందని బ్లాక్మెయిల్ చేస్తారు. ఏం చేస్తాం, కాంప్రమైజ్ అవ్వాలి. పిల్లల భవిష్యత్తు కంటే ఇంకేం ఎక్కువ కాదు కదా మనకి. ఆ రోజుల్లో గ్రాండ్ పేరెంట్స్ పిల్లల్ని పెంచడానికి కొంచెం ఎక్కువ హెల్ప్ చేసేవాళ్ళు. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి కాబట్టి సర్దుకొని ఉండేవాళ్ళుగా. ఈ రోజుల్లో వాళ్ళతో ఉంటే సర్దుకోవాల్సి వస్తుందని మనం, వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతామని వాళ్ళు, ఏదో విధంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి. సో ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది మిస్ అయిపోతా ఉంది. ఇంకా ఆటల విషయానికి వస్తే, అప్పట్లో ఇన్ని గేమ్స్ లేవు, ఇన్ని రకాలైన ఎంటర్టైన్మెంట్ ఫార్మ్స్ లేవు. అయినా కూడా పెద్ద బోర్ కొట్టేది కదా నాకు తెలిసినంత వరకు. మనకి ఏదో రకంగా టైం పాస్ అయిపోయేది. ఇప్పుడేంటో ఆఫ్టర్ వెరీ స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ టైం నాకు బోర్ కొట్టేస్తుంది అంటారు. కాసేపు బయట పోయి ఆడుకుంటే బోర్ కొట్టేస్తుంది అంటారు. కాసేపు ఫోన్ చూస్తే బోర్ కొట్టేస్తుంది అంటారు. ఏంటో ఈ బోరు. ఇంకా బయట ఆడుకోవడానికి పంపిద్దాము అంటే ఒక రకమైన భయాలు వేస్తున్నాయి. ఉన్న పరిస్థితులు, బయట ఉన్న వాతావరణం పరిస్థితులు చూస్తుంటే కాసేపటికే ఫోన్ చేసి ఎక్కడున్నావు ఏంటని అడగాల్సిన పరిస్థితిలో ఉంది. ప్రాపర్ నైబర్స్ ఉంటే వీఆర్ లక్కీ. వాళ్ళతో వీళ్ళు కాసేపు ఆడుకుంటారు, వీళ్ళతో వాళ్ళు కాసేపు ఆడుకుంటారు, సరిపోతుంది. లేకపోతే అదో పెద్ద రాద్ధాంతం. ఇంకా ఫోన్లు, పిల్లలు, అబ్బా ఇది విడదీయలేని, చెప్పుకోలేని బాధ ఈరోజు పేరెంట్స్కి. ఇస్తే ఓ బాధ, ఈకపోతే ఒక బాధ. ది మోస్ట్ డేంజరస్ అడిక్షన్ ఈ రోజుల్లో. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఒక్కోసారి అనిపిస్తుంది, మనకే ఇలా అనిపిస్తుందా, మన పేరెంట్స్కి కూడా ఇలానే ఉండేదా పరిస్థితి అని. ఏది ఏమైనా ఈ రోజుల్లో ఓవరాల్గా మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్గా. ఈ రోజుల్లో స్కూళ్ళు మన పిల్లలకి జడ్జిలు కాదు. వాళ్ళ ఓవరాల్ సిస్టమే ఈజ్ ఫ్లాడ్. దాంతో వీళ్ళని జడ్జి చేయాల్సిన అవసరం లేదు. మన పిల్లోడు ఓవరాల్గా ఎలా ఉన్నాడో మనకు తెలిస్తే చాలు. వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్లు, వాళ్ళు ఇచ్చే దీంతో మనం పిల్లల్ని స్ట్రెయిన్ చేయకూడదు అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇంట్లో మన పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు, పెంచడానికి కొంచెం కష్టం అవుతున్నప్పుడు, టైం మేనేజ్మెంట్ కొంచెం కష్టం అవుతున్నప్పుడు, ఈగోలకి పోగోలకి పోకుండా అమ్మా నాన్నల కాళ్ళ మీద పడి, అయ్యా కొంచెం హెల్ప్ చేయండి తీరిక వేళల్లో, మీరు ఆల్రెడీ మాకు చాలా ఎక్కువ చేశారు, బట్ స్టిల్ ఇదిగో ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఓ నెల రోజులు వచ్చి హెల్ప్ చేయండి అని మనమే రిక్వెస్ట్ చేసుకోవాలి. తప్పదు. ఇది కాకుండా పిల్లల్ని మార్కులతో, వేరే యాక్టివిటీస్తో, పర్ఫార్మెన్స్లతో కంపేర్ చేసి ఇట్లా కంపేర్ చేసే ముఠా ఒకటి ఉంటుంది. వెరీ డేంజరస్ ముఠా. ఆ ముఠాకి మనం దూరంగా ఉండాలి, పిల్లల్ని దూరంగా ఉంచాలి. వాళ్ళ ఇంపాక్ట్ పడిందంటే పిల్లల మీద ఒక డిప్రెషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. మేము పర్ఫామ్ చేయట్లేదేమో, మేము బాగా చేయట్లేదేమో, అలాంటి వాళ్ళకి దూరంగా ఉంచాలి. వెరీ ఇంపార్టెంట్. ఇంకా చెడు సాహసాల విషయానికి వస్తే అవి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఐడెంటిఫై చేసి కట్ చేయాలి. నెగిటివ్ ఎనర్జీని ఎంత తొందరగా వాళ్ళకి దూరం చేస్తే అంత మంచిది. ఓన్లీ ఫ్రెండ్సే కదా అని వాళ్ళతో కంటిన్యూ అవనిచ్చామనుకోండి, మొక్క వంగందే మానై వంగదు. ఇప్పుడే వాటి నుంచి దూరం పోతేనే సరే, లేకపోతే వాటికి అడిక్ట్ అయ్యారంటే అంతే, గోవిందా. ఇంకోటి, ఆ మొబైల్ విషయానికి వస్తే, మొబైల్ యూసేజ్ని తగ్గించగలిగితే వెరీ గుడ్. ఒకవేళ తగ్గించలేకపోతే అట్లీస్ట్ వీ షుడ్ సీ వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ దే ఆర్ వాచింగ్. ఎందుకంటే వీఆర్ ఇన్ ద వర్స్ట్ ఫేజ్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్. ఆన్లైన్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ పిల్లలు ఎస్పెషల్లీ. సో ట్రాకింగ్, ఫోన్ ఇవ్వడం తప్పలేదా, ఏం చూస్తున్నారు అప్పుడప్పుడు అబ్జర్వ్ చేసుకొని బెటర్ మేనేజ్మెంట్ చేసుకోకపోతే దిల్ గెట్ స్పాయిల్డ్ వెరీ క్విక్లీ. ఓవరాల్గా ఈ జనరేషన్ పేరెంటింగ్లో నాకు తెలిసినంత వరకు ఇట్స్ అ వెరీ టైట్ రోప్. కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు చేయాల్సినట్టు కూడా చేయలేకుండా వెనకబడిపోతారు. ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేస్తే దే విల్ గెట్ అడిక్టెడ్ టు వెరీ నెగిటివ్ థింగ్స్ ఇన్ ద సొసైటీ అవైలబుల్ ఇన్ ఫ్రీ హ్యాండ్స్. ఊరికనే దొరుకుతున్నాయి అవన్నీ. సో ఇట్స్ అ వెరీ టైట్ రోప్. అటు స్ట్రిక్ట్గా ఉండకూడదు, అట్లని చెప్పి వెరీ లూజ్గా ఉండకూడదు. ఇట్స్ అ వెరీ టైట్ స్లిపరీ స్లోప్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ సిస్టమ్ ఇన్ ప్లేస్. మనమే జాగ్రత్తలు తీసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని దినదిన గండ నూరేళ్ళ ఆయుష్గా పెంచుతూ పోవాలి. ఇలాంటప్పుడే అనిపిస్తుంది, అమ్మా నాన్న ఎలా పెంచారు మమ్మల్ని, ఇట్స్ టూ హార్డ్, చెప్పుకోలేకపోతున్నాం.